హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రంగా అయితే ఆటో తుడుచుకుంటూ ఉంటాడనమాట. అక్కడికి శైలేంద్ర అయితే వస్తాడు. మా వాడు నిన్న సరిగ్గా మాట్లాడలేదంట, అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే అంటాడనమాట. అనేటప్పటికీ ఏముంది సార్, మాట్లాడుదురు పదండి అని చెప్పి, తీసుకెళ్తాను పదండి అని చెప్పి, ఇక్కడేముంది అక్కడికి తీసుకెళ్తాను మాట్లాడుదురు అని చెప్పి ఇంకా శైలేంద్రని అయితే తీసుకెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలోకైతే డోర్ అయితే తీపోతుంది. వసుధార ఇంట్లో ఉంటుంది. డోర్ అయితే బయట నుంచి గడియ పెట్టేసి ఉంటుంది. ఇంకా రిషి అయితే గడిపెట్టేస్తాడు. ఇంకా శైలేంద్ర మాట అయితే గుర్తుపడుతుంది. ఇదేంటి శైలేంద్ర వాయిస్ లాగా ఉంది, డోర్ ఏంటి లాక్ చేశారు, ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి పదండి మీరు ముందెక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అని చెప్పి రిషి తీసుకెళ్తూ ఉండగా ఏంటి అని చెప్పి అమ్మమ్మ అడుగుతుందనమాట. మా వాడు ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాడు, అమ్మాయి నన్నే ఇష్టపడుతుందో లేదో అని చెప్పి శైలేంద్ర అంటంతో, చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగారు, బావామర్తలు అన్నాక అంత సరదాగా ఉండరా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తుందనమాట. ఇంకెంతలోకైతే అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. తర్వాత అయితే రిషి వాళ్ళ నానమ్మ అయితే వచ్చి డోర్ తీస్తుంది. తీసేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోతారు. మంచి వాయిస్ అయితే అలానే ఉంది, నేను చూస్తే కానీ కన్ఫర్మ్ చేసుకోగలను, ఇప్పుడే సరోజ వాళ్ళ ఇంటికి వెళ్తానే అని వసుధార కూడా అయితే వెనకాలే బయలుదేరుతుంది. రిషి అయితే కావాలని వసుధారని కనిపించుకుంటుంది.